హాయ్ హలో అందరికీ. సో ఈరోజు అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 అనమాట, 12th ఎపిసోడ్ ఇదైతే నేను చెప్పబోయేది. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటి అంటే ఈరోజు గేమ్ ఎలా జరిగింది ఏంటి ఎపిసోడ్ అంతా నేను ఇప్పుడు నా రివ్యూ అయితే మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇంకా బిగ్ బాస్ రివ్యూస్ కానీ ఇంకా అగ్ని పరీక్ష రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి నేను ఎప్పుడెప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తాను. నా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాజకుమారి ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది అసలు నాకైతే అర్థమే కావట్లేదు. మీకు ఒకవేళ అర్థమైతే నాకు కామెంట్ చేయండి. సో ఆ అమ్మాయి అయితే ఫస్ట్ నుంచి కూడా ఎంత బాగా ఆడుతుంది గేమ్ వైజ్ కానీ, అంటే ప్రతి ఒక్కటి చాలా బాగా, అమ్మాయి స్టోరీ వింటున్నా కానీ చాలా బాగా అనిపించింది. అసలు ఎందుకు ఏడ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. నార్మల్గా సడన్గా అంటే అక్కడ ఎపిసోడ్ జరుగుతుంది, సడన్గా ఏడ్చేసింది. ఇంకా శ్రీముఖి వచ్చేసి రాజకుమార్ నువ్వు ఏడుస్తున్నావా అని సడన్గా అడిగేసరికి మేమందరం షాక్ అనమాట. ఎవరైనా ఆడియన్స్ షాక్ అవుతారు కదా, అమ్మాయి సింపతి క్రియేట్ చేసింది అక్కడ. అయితే నార్మల్గా వచ్చేసి ఎవరన్నా తిడితేనో లేకపోతే ఇంకేదన్నా అంటేనో లేకపోతే టాస్కులు ఆడనీయకుండా జ్యూరీస్ ఏమన్నా నువ్వు పక్కకి వెళ్ళు అన్నట్టు ఒకవేళ ఏదన్నా అంటేనో ఎవరైనా ఏడుస్తారు. కానీ ఈ అమ్మాయి అలా కాకుండా జ్యూరీస్ని సాటిస్ఫై చేయలేదనని ఏడ్చేసింది. సో అది అందరికీ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, సింపతి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఆడిషన్కి వచ్చినప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్ అనిపించింది. అమ్మాయి స్టోరీ చూసి నాకే చాలా బాగా అనిపించింది. అమ్మాయి అక్కడ కూడా అసలు ఆ స్టేజ్ మీద కూడా ఏడవకుండా బాగా స్టోరీ అయితే మనకి ఎక్స్ప్లెయిన్గా చెప్పింది. నాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు సడన్గా ఏడ్చేసరికి జనాలకి ఏమనిపిస్తుంది, సింపతి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో అది నాకైతే కొంచెం అది ఒకలాగా అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి చరణ్, అసలు అబ్బాయి మాటలు కానీ అబ్బాయి మాట్లాడే విధానం నాకైతే అస్సలు నచ్చట్లేదు. సో అబ్బాయి ఏం మాట్లాడాడని కూడా మీరు అడగొచ్చు. ఆ అబ్బాయి మాటలు వచ్చేసి ఒక 2 వర్డ్స్ అయితే యూజ్ చేశాడు. అది నాకు చాలా గలీజ్ అనిపించింది. నిజంగా చెప్పాలంటే చాలా గలీజ్గానే ఉన్నింది. సొల్లు కబుర్లు అనేది ఒకటి, ఇంకోటి వచ్చేసి బుద్ధి ఉందా నీకు అన్నట్టు ఒకలాగా మాట్లాడుతున్నారు. నీలాగే కదా అందరు ఆడుకోవడానికి వచ్చారు, అక్కడ ఆడడానికి గేమ్ అన్నీ గెలవడానికి అంతా, అంటే ఆ బిగ్ బాస్లో హౌస్లో వెళ్ళడానికి చాలా ఎంతో కష్టపడితేనే ఈ స్టేజ్కి వచ్చారు. సో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎవరినైనా కానీ ప్రతి ఒక్కరు నీలాగే కాబట్టి మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఫస్ట్ అసలు ఈ అగ్ని పరీక్షకు రాకముందు కూడా నీకు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. సో ఆయన ఎలాగలా నిన్ను ఆడిషన్కి వచ్చినప్పుడు సెలెక్ట్ చేశారు ఆ జ్యూరీస్. ఓకే, సెలెక్ట్ అయిపోయావు, బాగుంది, గేమ్ అంతా బాగుందనే లోపు ఇది ఒక పెంట పెట్టేసుకున్నావు. సో ఏదైతే ఏముంది, ఇప్పటికైతే ఇంకా మంచిగా ఆడు, లేదు అంటే ఇంకా అది నిన్ను జనాలకు కూడా చూసే వాళ్ళకి బాగుండదు, నీకు సపోర్ట్ అనేది ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే నువ్వు కొంచెం ఆడితే బాగుండేదేమో, మంచిగా మాట్లాడుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. సో గైస్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో నేను దానికైతే రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చేసి రోహిత్ అనమాట. రోహిత్ అయితే సూపర్గా ఆడుతున్నాడు. అసలు ఆట అయితే ఇరగొట్టేస్తున్నాడు. అసలు మైండ్ గేమ్స్ కానీ ఫిజికల్ టాస్క్లో కానీ చాలా బాగా ఆడుతున్నాడు. నాకైతే భలే నచ్చాడు రోహిత్ అయితే. సో ఆ అబ్బాయి అయితే అంటే ప్రతి ఒక్క దానికి కామ్గా ఉంటాడు. అసలు సూపర్గా, అంటే మంచిగా అబ్జర్వ్ చేసి మంచిగా ఆడుతాడు అనమాట గేమ్స్ అయితే. నిన్న వచ్చేసరికి ఎల్లో కార్డ్ తీసుకున్నాడు జ్యూరీస్ చేతుల నుంచి. అదే చేతుల నుంచి ఈరోజు అయితే స్టార్ అయితే తీసుకున్నాడు. సో నాకైతే అది భలే నచ్చింది. సో సృష్టి కూడా వచ్చి ఆ అమ్మాయి ఎల్లో కార్డ్ తీసుకుంది ఈరోజు. నిన్న బాగా ఆడింది. సో ఈరోజు ఎందుకో మరి అమ్మాయి కొంచెం డౌన్ అయింది. సో ఏదైనా పర్లేదు, అమ్మాయికి అయితే మనం సపోర్ట్ చేద్దాం అందరికి. వీళ్ళ నలుగురిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో వాటికైతే మీరు నాకు ఆన్సర్ చేయండి, కామెంట్స్లో అయితే పెట్టండి, నేను వాటికైతే రిప్లై ఇస్తాను. సో ఒకటి వచ్చేసి వీళ్ళలో ఎవరు బాగా ఆడతారు ఒకటి, ఇంకోటి వచ్చేసి వీళ్ళలో ఎవరు బిగ్ బాస్ లోపలికి వెళ్తారు సెకండ్ పాయింట్. 3 పాయింట్స్ అడుగుతాను. లాస్ట్ పాయింట్ వచ్చేసి
వీళ్ళల్లో ఒక అతను మంచిగా ఆడతాడు, స్ట్రాంగ్గా ఉంటాడు, బాగా అంటే జనాల్ని మెప్పించే ఇదిలో ఉంటాడు. సో ఆ అబ్బాయి ఎవరు అనేది నాకు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ 3 పాయింట్స్ కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను మీకు. 5th పాయింట్ వచ్చేసి దీపక్ అయితే అసలుకి ఫైర్ కార్డ్ దేనికి యూజ్ చేయాలో ఆ అబ్బాయి చాలా మంచిగా యూజ్ చేశాడనమాట. సో ఒక గేమ్ అయితే అంటే ఒక టాస్క్ అయితే వచ్చింది. క్రికెటర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారు, ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళకి ఇక్కడైతే వాళ్ళకి నెంబర్ ఉంటుంది అనమాట, వెనకాల వాళ్ళ నేమ్స్ వస్తాయి. సో ఒక్కొక్కరు వచ్చేసి ముందుకు వచ్చేసి వాళ్ళ పేర్లు అవి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళు 15 మెంబర్స్ అందరు అయిపోయిన తర్వాత ఝాన్సీ గ్రూప్, నిన్న ఈరోజు ఎపిసోడ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. దీపక్ ఉండే టీంలో అయితే ఝాన్సీ లీడర్ అనమాట. సో ఆ దీపక్ అక్కడ నార్మల్గా ఆ టాస్క్ అంటే రోహిత్ బాగా ఆడాడు. రోహిత్ ఇంకా రామకృష్ణ ఇంకా దీపక్ వీళ్ళ ముగ్గురినైతే జ్యూరీస్ పిలిచేశారనమాట. సో ఈ టాస్క్ ఆడడానికి. సో అక్కడ ఫైర్ కార్డ్ అయితే యూజ్ చేశాడు. నాకైతే భలే నచ్చింది ఆ అబ్బాయి. అక్కడ 30 పాయింట్స్ అయితే వీళ్ళకి వచ్చేసాయి అనమాట. ఝాన్సీ టీంకి 30 పాయింట్స్ అయితే వచ్చాయి. సూపర్గా తెలివితేటలతో దానికి మంచిగా యూజ్ చేసుకున్నాడు అనిపించింది నాకైతే దీపక్ గురించి. సో మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తాను. సో 6th పాయింట్ వచ్చేసి ఝాన్సీ అయితే సూపర్గా ఆడుతుంది. ఒక పల్లెటూరు అమ్మాయిగా అసలు ఇరగొట్టేస్తుంది అనమాట. అసలు టాస్కుల వైజ్లో కానీ మైండ్ గేమ్స్లో వైజ్లో కానీ చాలా బాగా ఆడుతుంది. మరి ఆ అమ్మాయి గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలా సూపర్గా అయితే ఆడుతుంది. సో ఇంకోటి కూడా వచ్చేసి కొన్ని కాస్ట్యూమ్స్ ఇచ్చారనమాట. సో హేమంత్, ఝాన్సీ, ప్రియా ఇంకా దీపక్ వీళ్ళ నలుగురికి అయితే ఆ టాస్క్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ నలుగురు కూడా సూపర్గా ఆడారు, నాకైతే భలే నచ్చింది. మిథిలేష్ కూడా ఇంకా 5 మెంబర్స్కి అయితే ఈ టాస్క్ ఇచ్చారు, సూపర్గా ఆడారు. దాంట్లో ఝాన్సీ అయితే అమ్మాయి బాగా ఆడిందని జ్యూరీస్ కూడా చెప్పారు. సో ఆ అమ్మాయి సూపర్గా ఆడుతుంది గేమ్ అయితే. అమ్మాయి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, చాలా బాగా ఆడుతుంది ఆ అమ్మాయి కూడా. సో మీకేమనిపించింది ఆ అమ్మాయి గురించి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరి అంతే ఈ వీడియో. బై.